హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే డేట్ వచ్చేసి జూలై 27 అనమాట. మనకైతే బోనాల సందడి అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు మోస్ట్లీ. ఇప్పుడైతే మన ముందు ఉంది ఏంటంటే గణేష్ పండుగ అనమాట. ఈరోజు అయితే జూలై 27. మనకు గణేష్ పండుగ వచ్చేసి ఆగస్ట్ 27 రోజు అయితే మనకైతే ఉంది. సరిగ్గా నెల రోజుల టైం అయితే ఉంది. అయితే ఇప్పుడు నేను బోయినపల్లిలో ఉన్నాను. ఇప్పుడు గణేష్ విగ్రహాలు అయితే మనం చూడబోతున్నాం. ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు అందరూ కింద కామెంట్ సెక్షన్లో జై గణేష్ అని కామెంట్ చేయండి. ప్రైజెస్ ఎలా ఉన్నాయో కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఇంకా ఎక్కడెక్కడ ప్రైజెస్ తక్కువ దొరుకుతున్నాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను అక్కడికి వెళ్ళి వీడియో అయితే తీస్తాను. లేకపోతే మన సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ బోయినపల్లిలో ఉన్న ఎంఎంఆర్ గార్డెన్ దగ్గర ఉన్న ఈ విగ్రహాలను అయితే మనం చూద్దాం. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అన్నమాట. మెయిన్ రోడ్ పక్కనే మనకు ఇటు సైడ్ అయితే మనకు విగ్రహాలు అయితే అమ్ముతున్నారనమాట. చాలా అంటే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఈరోజు వచ్చేసి జూలై 27 అనమాట. ఇక్కడ నుంచి మొదలుకుంటే అక్కడ వరకు అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే మనం చూద్దాం ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శ్రీ మణికంఠ గణేష్ ఆర్ట్స్ అండ్ స్టూడియోస్ అని ఉంది. ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్ కూడా ఇలా అయితే అమ్ముతున్నారు అనమాట. చూడొచ్చు డిజైన్ కూడా. మనం లోపలికి వెళ్ళి పూర్తిని అయితే చూసేద్దాం. ఇప్పుడైతే మనం లోపలికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. చాలా అంటే చాలా పెద్ద విగ్రహాల నుంచి చిన్న విగ్రహాల వరకు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. మీరైతే ఇక్కడికైతే ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడికి విజిట్ చేయండి. మీ దగ్గర ఉన్న ఎక్కడైతే విగ్రహాలు అమ్ముతున్నారో అక్కడ మీరు విజిట్ చేయండి. చాలా చోట్ల విజిట్ చేసిన తర్వాత ఎక్కడైతే ప్రైస్ తక్కువ ఉన్నాయి, ఎక్కడ విగ్రహాలు బాగున్నాయి అనేది మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరైతే ఒక లాస్ట్ ఫైనల్ డిసిజన్ అయితే తీసుకోండి అనమాట. చూస్తున్నారు కదా, చాలా నీట్గా అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి. చాలామంది కూడా చూడడానికి అయితే వస్తున్నారు, చూసుకోవచ్చు. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి, మనమైతే చూసేద్దాం. ఇటు సైడ్ కూడా మనకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఈసారి అయితే మనకు చూసుకోవచ్చు కలర్ఫుల్ విగ్రహాలు అయితే మన ముందు అయితే ఉన్నాయి. ఇదన్నమాట విగ్రహాలు అయితే చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మామూలుగానైతే చిన్న రేట్ల నుంచి పెద్ద రేట్ల వరకు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా విగ్రహాలు, మోస్ట్లీ చిన్న విగ్రహాలు పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఈ విగ్రహం చూడండి, కొంచెం డిజైన్ అయితే బాగుంది, కలర్ఫుల్గా ఉంది, డిజైన్ కూడా బాగుంది. ఇటువంటి చాలా ఉన్నాయి. ఒకసారి మీరు ఇక్కడ మణికంఠ ఆర్ట్స్ అండ్ స్టూడియోస్ ఉంది కదా, ఇక్కడికైతే మీరు విజిట్ చేయండి. ఈ డిజైన్ కూడా యూనిక్ ఉందన్నమాట. ఇంతవరకు అయితే అన్ని విగ్రహాలు కాకుండా కొత్తగానైతే ఉంది, ఒక యూనిక్ స్టైల్ అయితే ఉంది. ఈ గణేష్ విగ్రహం అయితే చూడండి, ఇది పుష్ప స్టైల్ అన్నమాట. పుష్ప స్టైల్లో గణేష్ అయితే ఎలా ఉన్నాడో మీరైతే చూసుకోవచ్చు. మన గణపయ్య పుష్ప స్టైల్ న్యూ ట్రెండ్ అన్నమాట. ఈ గణపయ్య కూడా చూడండి, ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ అయితే చాలా బాగున్నారు, చాలా షైనింగ్ అయితే ఉన్నారు. ఇక్కడికైతే మీరు వచ్చేయండి. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా మీకు అయితే ఇక్కడ ఇస్తాను. మీరైనా రేట్ గిట్లా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడేసేయండి. ఎంత తొందరగా వస్తే అంత బుకింగ్స్ అయితే ఓపెన్గా ఉంటాయి. లేకపోతే ఇక్కడ మంచి మంచి మోడల్స్ అయితే మీరైతే మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది. వచ్చేయండి, బుక్ చేసుకోండి, రేట్ గిట్లా మాట్లాడుకోండి. ఈ వినాయకుడు కూడా చూడండి ఎంత షైనింగ్ అయితే ఉన్నారో, ఇదైతే చూసుకోవచ్చు. చాలా అట్రాక్టివ్గానైతే ఉందన్నమాట విగ్రహం. ఇక్కడ మీరు చూసుకోండి, చూసుకొచ్చి ఇక్కడ ఈ వీడియో చూపించి ఈ విగ్రహం అడిగినా కూడా వీళ్ళైతే చూపిస్తారన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం పదండి. ఇక్కడ చూస్తున్న విగ్రహం ఎంత మంచిగా ఉందో చూడండి. బొజ్జ బొజ్జ గణపయ్య అన్నట్టు చాలా బాగుంది కదా, యూనిక్గా చాలా బాగుంది. ఈ విగ్రహం కూడా చాలా యూనిక్గా ఉంది, బాగుంది, నాకైతే నచ్చింది. మరి మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ ఇంకా కలర్ఫుల్ గణేష్లు అయితే ఉన్నారన్నమాట, చూడొచ్చు. ఇక్కడ పింక్ అండ్ ఎల్లో క్లాస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు తలపాగా కూడా ఉంది. ఇది ఒక యూనిక్ స్టైల్ అని చెప్పవచ్చు. ఇంకా ఇదే లైన్లో చూసుకున్నట్లయితే మనకు కొంచెం గ్రీన్ కలర్లో చాలా మంచి అట్రాక్షన్ అయితే ఉంది. ఈ విగ్రహం కూడా మీరైతే గ్రాప్ చేసుకోవచ్చు.
ఇంకా ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు గణేష్ అయితే నిల్చున్నారు. విగ్రహం అయితే చూసుకోవచ్చు ఒక శివతాండంలాగే ఉందన్నమాట. ఇక్కడ యూనిక్ స్టైల్ అయితే ఇదైతే యూనిక్ స్టైల్ అన్నమాట. ఇది మన సాంప్రదాయ గణేష్ అన్నమాట. సాంప్రదాయ పద్ధతిలోనైతే ఉన్నారు కదా, లాల్చి పైదామా వేసుకొని అయితే ఈ విగ్రహం కూడా అవైలబుల్గా ఉంది. ఈ విగ్రహాలన్నీ మీరు దక్కించుకోవాలంటే తొందరగానైతే విజిట్ చేయాలి. ఇక్కడ మణికంఠ ఆర్ట్స్ అండ్ స్టూడియోస్, బోయిన్పల్లి, నియర్ బై ఎంఎంఆర్ గార్డెన్. ఇక్కడ చిన్న విగ్రహాలతో పాటు పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి. 80 రూపాయల నుంచి 1,30,000 వరకు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ప్రైజెస్ విషయంలోనైతే మీరైతే ముందుగా వస్తే ప్రైజెస్ కూడా వీళ్ళైతే తగ్గిస్తారో లేదో తెలియదు, కాకపోతే ఛాన్స్ అయితే ఉంది. మీరైతే తొందరగా అయితే వచ్చి చూడండి, నచ్చితే బుక్ అయితే చేసుకోండి. ఇదన్నమాట మొత్తం విగ్రహాలు. ఇంకా ఇటు సైడ్ ఉన్నాయి, అటు సైడ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలామంది అయితే చూడడానికి వస్తున్నారు. మీరైతే తొందరగా వచ్చి మీకు నచ్చిన విగ్రహాన్ని అయితే మీరైతే ఇవైతే ఇక్కడ ఉన్న మోడల్స్ అన్నమాట. దాదాపు ఒక 400+ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ లొకేషన్ వచ్చేసి నియర్ ఎంఎంఆర్ గార్డెన్, బోయిన్పల్లి అన్నమాట. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, లొకేషన్ కూడా అందులో ఉంటుంది. మీరైతే ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి, నచ్చిన విగ్రహాన్ని బుక్ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది మరొక స్టాల్ అన్నమాట, బొప్ప ఆర్ట్స్ అని, ఎంఎంఆర్ గార్డెన్ దగ్గరనే ఉంది. ఇక్కడ కూడా చాలా యూనిక్ గణేష్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 7,000 నుంచి 42,000 వరకు అయితే ఉన్నాయి. మోడల్స్ అయితే చూసుకోవచ్చు. మీరైతే తొందరగా వచ్చి ఇక్కడైతే గ్రాబ్ అయితే చేసుకోవచ్చు. ఈ వినాయకుని చూడండి, చాలా ట్రెడిషన్గా అయితే ఉన్నారనమాట. ట్రెడిషనల్ గణేష్ అనమాట. ఈ విగ్రహం చూడండి, ఇదైతే 42,000 అయితే చెప్తున్నారు. ఇక్కడ బార్గెన్ కూడా మీరైతే చేసి ఈ విగ్రహాన్ని అయితే మీరైతే బుక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడనైతే మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ రేట్లు కూడా చాలా తక్కువనే ఉన్నాయని చెప్పవచ్చు అనమాట. చూడవచ్చు విగ్రహాలు అయితే. మీకు నచ్చిన విగ్రహాన్ని ఈ వీడియో చూపించి మీరైతే ఇక్కడ ఈ విగ్రహం కావాలంటే వాళ్ళైతే చూపిస్తారనమాట. ఇదైతే యూనిక్ స్టైల్ అనమాట. ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు కానీ ఇక్కడ వినాయకుడు అయితే ఉయ్యాలలో అయితే ఉన్నాడనమాట. ఈ విగ్రహం కాస్ట్ వచ్చేసి 48,000 అయితే చెప్తున్నారు. మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చి బార్గెన్ కూడా చేసుకోవచ్చు. ఇదన్నమాట. ఇక్కడ మరొక స్టాల్ అయితే ఉంది, శ్రీనివాస ట్రేడర్స్ ఆర్ట్స్. ఇక్కడనైతే వీళ్ళైతే సోలాపూర్ నుంచి అయితే, అదేవిధంగా కోల్కతా నుంచి అయితే, ఇంకా ముంబై నుంచి కూడా వీళ్ళైతే తెస్తారనమాట. చూసుకోవచ్చు ఇక్కడ డిజైన్స్ వచ్చేసి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఎటువంటి విగ్రహాలు ఉన్నాయి, ప్రైస్ ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం లోపలికి రావడం జరిగింది. శ్రీనివాస ఆర్ట్స్ అన్నమాట. ఇక్కడ కూడా మంచి మంచి కలర్ఫుల్ గణేష్ విగ్రహాలు అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు, అట్రాక్షన్గా అయితే మనకైతే కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. కలర్స్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క విగ్రహానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విగ్రహం అయితే చూసుకోవచ్చు మీరు. ఈశ్వరుని పోలిన వినాయకుడు అనమాట. అంటే తండ్రిని పోలిన కొడుకు వినాయక విగ్రహం అనమాట. ఇది ఈశ్వరుని స్టైల్లో అయితే ఉంది. ఇక్కడ కూడా చూడవచ్చు మీరు. ఈ విగ్రహం కూడా చూసుకోవచ్చు. మోడల్ అయితే చాలా బాగుంది. ఈ ఎల్లో కలర్ విగ్రహం అయితే చాలా అట్రాక్టింగ్గా మనకైతే కనిపించడం జరుగుతుంది. చూసుకోవచ్చు మీరు. ఏ విగ్రహం చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ మీరైతే తొందరగా వెళ్ళి తీసుకుంటేనే, బుక్ చేసుకుంటేనే మాత్రమే మీకైతే మంచి మంచి మోడల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. లేదంటే వీళ్ళు బుక్ చేసుకొని వెళ్తారనమాట. ఇక్కడనైతే ఈ శ్రీనివాస ఆర్ట్స్ అండ్ స్టూడియోస్లో అయితే మీకైతే 1,000 రూపీస్ నుంచి 90,000, 1 lakh వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు. మీరైతే ఇక్కడికి వచ్చేసి మీకు నచ్చింది చూడండి, బార్గెన్ కూడా చేయండి. నచ్చితే ఇస్తారు, లేదంటే లేదు. కాకపోతే మీరైతే ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. చాలా ఉన్నాయి, చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి మొదలుకుంటే అక్కడి వరకు అయితే ఉన్నాయి. మీరైతే చూడండి, నచ్చిన విగ్రహాన్ని మీరు రేట్ మాట్లాడుకొని మీరైతే బుక్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా అంటే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మెయిన్ రోడ్ అన్నమాట. చూసుకోవచ్చు.
ఇప్పుడు ఇదే బోయినపల్లి లైన్లో ఉన్న ఈషా ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ 1 feet టు 10 feet వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం, ఇంకా ఆర్ట్స్ ఎలా ఉన్నాయో, విగ్రహాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వినాయకుడిని చూడండి, ఇంతవరకు అయితే చూసి ఉండరు అయితే నాకు తెలిసి అయితే ఈ వినాయకుడిని అయితే. ఇది కూడా చాలా యూనిక్గా అయితే ఉంది. ఇందాక చూసాం కదా, అటువంటి విగ్రహం అన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ. ఇందాక చూసాం కదా శంకరుని పోలిన వినాయకుడు. ఇక్కడ చిన్న చిన్న వినాయకులు అన్నమాట. చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి. సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు ఇక్కడ కూడా చూడవచ్చు, చాలా బాగున్నాయి యూనిక్గా. చూస్తున్నారు కదా, చిన్న చిన్న వినాయకుల నుంచి పెద్ద పెద్ద వినాయకుల వరకు అయితే ఉన్నాయి. ఈ విగ్రహాన్ని చూడండి, బ్యాక్ సైడ్ ఫ్రేమ్ వచ్చింది, సింహాసనం మీద అయితే కూర్చున్నారు. మీరైతే ఏ విగ్రహం కావాలన్నా కూడా మీరైతే తొందరగా బుక్ చేసుకోవాలనుకుంటే మీరైతే కంపల్సరీ స్టాల్కి అయితే రావచ్చు. ఇక్కడనే కాదు, ఎక్కడికైనా మీరు వచ్చి చూసిన తర్వాతనే మీరైతే నచ్చితే మీరు బార్గెన్ చేసి రేట్ అయితే బుక్ చేసుకోవచ్చు. విగ్రహాన్ని కూడా బుక్ చేసుకోవచ్చు ఈజీగా. లేకపోతే లేట్ చేసినట్లయితే మంచి మంచి విగ్రహాలన్నీ సేల్ అయిపోతాయి అన్నమాట. ఈ విగ్రహాన్ని చూడండి ఎంత బాగుందో, చాలా అట్రాక్టివ్గా ఉంది కదా, చాలా వెడల్పుగా ఉంది, అదేవిధంగా చాలా అట్రాక్టివ్ కూడా ఉందన్నమాట. చూసారుగా మరి బోయినపల్లిలో ఉన్న ఎంఎంఆర్ గార్డెన్ దగ్గర ఉన్న విగ్రహాలను అయితే చూసారు కదా. మీకు ఏ స్టైల్ నచ్చింది, ఏ డిజైన్ నచ్చింది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ కూడా మీరైతే డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు నచ్చిన విగ్రహాన్ని మీరు బుక్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.